మన చుట్టూ సమాజంలో చాలామంది అనేక ప్రశ్నలు తమ జీవితంలో వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైన ప్రశ్న, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా దుఃఖం వచ్చినా, ఏదైనా మనసుకి గాయం అయ్యే ఒక పనులు జరిగిన, మన జీవితంలో కొంతమంది మోసం చేసిన మనం మనసుకి తీసుకుంటాం. మనసుకి తీసుకొని మనం మైండ్ అంతా పాడు చేసుకుంటూ ఉంటాం. నిజానికి మన మనసు ఎలా ఆలోచించాలి, మన ఆలోచన స్థితి ఎలా మారాలి, అసలు మనం ఈ విషయాలని మనం ఎలా చూడాలి అనే విషయాల గురించి కొంచెం స్పష్టంగా మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు కూడా అక్కడ కూర్చో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటారు, మనం అనుకుంటూ ఉంటాం కదా ఇట్లా, అంటే చాలామంది కొంతమంది అనుకుంటారు ఇట్లా లైఫ్లో, నా జీవితంలో ఇట్లా జరుగుతుంది, నాకే ఇట్లా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఫీలింగ్లోకి చాలామంది వస్తారు. అలా ఆలోచించి మనసుని పాడు చేసుకొని వాళ్ళ యొక్క సమయాన్ని కోల్పోయే వాళ్ళకి నేను చెప్పే చాలా చిన్న చిన్న మాటలు మాట్లాడతా. చాలా చిన్నవే, అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా అనిపించచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీ పుట్టుక నీ చేతుల్లో లేదు. నీ యొక్క జీవితంలో ప్రతిదీ కూడా నీ చేతుల్లో లేదు. సృష్టి ధర్మం కూడా మనకి తెలియదు. నువ్వు ఎప్పుడు పుడతావో ఎవరికి తెలియదు, ఎక్కడ పుడతావో తెలియదు, ఎలా చేస్తావో తెలియదు, ఎవరికి పుడతామో మనకు తెలియకుండా ఇవన్నీ జరిగిపోయినాయి. అంటే ఇది మన చేతుల్లో లేకుండానే జరిగిపోయింది. అంటే లైక్ మనం దీన్ని ఎలా చూడాలి, సృష్టి ధర్మం. సృష్టి ధర్మమే మన చేతిలో లేనప్పుడు మనకు వచ్చే చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న అపజయాలు, ఇవన్నీ మనము అంత పెద్ద చూసుకోవాల్సిన అవసరం ఉందా? అంత భూతద్దంలో చూసుకొని మనసుని పాడు చేసుకోవాల్సిన అవసరం ఉందా? నేర్చుకొని వెళ్ళిపోతే, తెలుసుకొని వెళ్ళిపోతే, ఆ క్షణం నుంచి బయటపడితే అంతే చాలు అనే ఒక భావం మనలో రావాలి. ఎట్లా అంటే, రేపేం జరుగుతుందో తెలీదు, నిన్న జరిగిన దాన్ని మనం మార్చలేం. కానీ ఈరోజు నీ దగ్గర ఉన్న సమయమే చాలా ముఖ్యమని తెలుసుకో. ఈరోజు నీ దగ్గర ఉన్న సమయాన్ని కరెక్ట్గా ఆలోచిస్తే అన్ని శక్తులు నీ వెంట ఉన్నట్టే. అది ఎలా అంటే, ఈ సమయంలో నువ్వు అవసరం లేని విషయాల గురించి ఆలోచించకుండా అవసరమయ్యే విషయాల గురించి మాట్లాడితే, అవసరం అయ్యే విషయాల గురించి ఫోకస్ చేస్తే రేపటి సమయం నీది మారుతుంది. ఇప్పుడున్న సమయమే నువ్వు బాగుపడ్డా చెడిపోయినా, నీ వల్ల మంచి జరగాలన్నా, నీ వల్ల చెడు జరగాలన్నా ఇదే సమయం. రేపనేది అది తర్వాత. రేపటికి మార్గం ఈరోజే అని తెలుసుకోవాలి. ఈరోజు అనే సమయాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రతీది అంటే మన చేతుల్లో ఏవీ లేవు ఇక్కడ. ఇప్పుడు ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు అంటే అది నీకు సంబంధం లేదు. ఎందుకంటే నీలాగా వాళ్ళు లేరు కాబట్టి నీకు వాళ్ళకి మధ్య ఏదైనా చిన్నపాటి అండర్స్టాండింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు జరుగుతుంది. అన్నీ పట్టుకుంటూ కూర్చుంటే జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోయేది ఎవరు? అన్ని విషయాలు పట్టుకొని మనసు పాడు చేసుకుంటే జీవితంలో అద్భుతంగా అనుభవించే సమయం ఎవరు కోల్పోతున్నారు? ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, సృష్టి ధర్మం మన చేతిలో లేదు. సృష్టి ధర్మం ఎవరికి పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎవరి మధ్యలో మనం పుడతాం, ఎలాంటి బంధాలు వస్తాయి, ఎలాంటి స్నేహితులు వస్తారు, ఎప్పుడు చనిపోతాం, ఎలా చనిపోతాం, ఇదంతా మన చేతిలో లేనప్పుడు మధ్యలో జరిగే చిన్న చిన్నవి, అవి చాలా చిన్నవి, అవి మనం చాలా పెద్దగా చూసుకొని మన మనసుని, మన మైండ్ని పూర్తిగా పాడు చేసుకొని మన జీవితంలో ఉన్న విలువైన సమయం, విలువైన రోజులు, విలువైన ఆధ్యాత్మికమైన ఆలోచనలన్నీ మనం చేతులారా పాడు చేసుకొని
నాకే ఇదంతా జరుగుతుంది అనే ఒక అబద్ధపు మాటని మెడలో వేసుకొని ప్రపంచానికి ఏదో చూపిస్తున్నాం మనం. కాబట్టి నా ఉద్దేశం ఒకటే, మన చేతుల్లో లేనిది చాలా ఉన్నాయి. మన చేతుల్లో ఉన్నది ఇప్పుడు ఉన్న నీ సమయం. దాన్ని కరెక్ట్గా వాడుకుంటే, దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే, దాన్ని కరెక్ట్గా ఆచరణలో పెడితే అన్నీ మారుతాయి. నీలో ఉన్న దరిద్రాలు వెళ్ళిపోతాయి, నీలో ఉన్న మంచి వస్తుంది. అన్నీ రావాలన్నా, నీలో నువ్వు అద్భుతంగా సృష్టించుకోవాలన్నా ఇప్పుడు ఉన్న సమయం. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకో, దాన్ని అర్థం చేసుకో. అదే రేపటి నీ యొక్క ప్రయాణం, రేపటి యొక్క మార్గదర్శనం. కాబట్టి నీ జీవితంలో నీ చేతుల్లో ఉన్న విషయాలని నువ్వు పట్టుకోవడానికి ట్రై చేయి. నీ పరిధిలో లేని విషయాల గురించి ఆలోచించడం వదిలిపెట్టేసి. కానీ మనిషి అనేవాడు మన పరిధిలో లేని ప్రతీది పట్టుకుంటున్నాడు. మనలో ఉన్న, మన చేతిలో ఉన్న అన్ని చేతులారా వదిలేసుకొని దుఃఖంలో బతికేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. నీ దగ్గర ఉన్న సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో. దానివల్ల అన్నీ మారుతాయి. ఎవరో వచ్చి నిన్ను మార్చాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే అద్భుతంగా సృష్టించుకునే సమయం భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిండ్రు. కానీ అది ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే దాన్ని బట్టే వాళ్ళ జీవితం, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవిత ప్రయాణం ఆధారపడి ఉంటుంది.